ఆధునిక శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి రైతులు ముందుకొస్తున్నారు. విత్తు నాటడం మొదలుకొని పంట కోసే వరకు యంత్రాలను ఉపయోగించి శ్రమను తగ్గించుకుంటున్నారు. వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్ల ఉపయోగంతో పాటు కొత్త పద్ధతులలో వ్యవసాయం చేస్తున్నారు. నీటి వినియోగాన్ని తగ్గించి అధిక దిగుబడిని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్న నిజామాబాద్ జిల్లా రైతులపై 99 టీవీ ప్రత్యేక కథనం. వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన నిజామాబాద్లో ప్రధానంగా వరి, మొక్కజొన్న, పసుపు, సోయా పంటలను పండిస్తారు. అయితే గత కొంతకాలంగా వర్షాలు సకాలంలో కురవకపోవడంతో భూగర్భ జలాలు ఇంకిపోయి వ్యవసాయానికి నీరందని పరిస్థితులు నెలకొన్నాయి. బోరుబావుల్లో చుక్కనీరు రావడమే గగనంగా మారింది. అయితే తక్కువ నీటితో ఎక్కువ పంటలను పండించే డ్రిప్ ఇరిగేషన్ ఉన్నప్పటికీ దీనికయ్యే ఖర్చు చాలా ఎక్కువ. ఎకరానికి సుమారు 15,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. డ్రిప్ వలన లాభంతో పాటు నష్టం కూడా ఉంది. డ్రిప్ నుంచి వచ్చే నీటి చుక్క ఒకే చోట పడడంతో అక్కడ ఉన్న మొక్క కుళ్ళిపోయే అవకాశం ఉంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు నూతన పద్ధతిని అన్వేషించారు నిజామాబాద్ రైతులు. అది మోర్తాడు మండలం తొర్తి విలేజ్. ఇక్కడ తొర్తి గ్రామంలో బాస దేవానందం అనే వ్యవసాయదారుడు ఒక కొత్త సిస్టాన్ని నా వ్యవసాయ భూమిలో నేను చేస్తున్నానని చెప్తే నేను చూడడానికి వచ్చాను. వాటర్ గన్స్ అనేవి వాటిని చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఒక 7 ఎకరాలు 8 ఎకరాల పంటను కూడా ఈ వాటర్ గన్స్తో ఆయన పండించడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండలం తొర్తి గ్రామానికి చెందిన దేవానంద్ తనకున్న 7.5 ఎకరాల వ్యవసాయ భూమిని వాటర్ గన్స్ ద్వారా నీటిని పారిస్తున్నాడు. ఒక్క వాటర్ గన్కు అయ్యే ఖర్చు 2,100 రూపాయలు మాత్రమే. దీనికి మరో 7,500 రూపాయలు వెచ్చించి తన పొలాన్ని తడుపుతున్నాడు. డ్రిప్ వల్ల ఎకరాకు 15,000 రూపాయలు ఖర్చు కాగా వాటర్ గన్స్ ద్వారా సుమారు 3,000 రూపాయలు ఖర్చవుతుంది. దీంతో రైతుకు 12,000 రూపాయలు ఆదా అవుతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని అందించే ఈ నూతన పద్ధతికి మిగతా రైతులు కూడా ఆకర్షితులవుతున్నారు. మొక్కలకు ఒకటే జాగల నీరు పట్టకుండా అంతా ఒకటే లెవెల్లో తడపడం ద్వారా మనకు మొక్కలు రోగం పడకుండా ఉంటాయని చెప్పేసి నేను భావించి వీటిని తెప్పించడం జరిగింది. అండ్ మొక్కకు మొగిలో వర్షం పడడం ద్వారా కూడా మొక్కలు ఆరోగ్యకరంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ వాటర్ గన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ వాటర్ను ఎక్కువ ఏరియాకు దాదాపు ఒక 7-8 గంటల లోపలనే ఒక 5 నుండి 6 ఎకరాల పారకాన్ని మనం బారియచ్చు. అదే మనం చేత్తోని బారియాలంటే దానికి కనీసం ఒక 18 నుంచి 20 గంటల టైం పడుతుంది. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రైతుకు వాటర్ గన్స్ను అందించాలని నిజామాబాద్ రైతులు కోరుతున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.